బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఒడిషా నుంచి భద్రాచలం మీదుగా కేరళలోని తిరువనంతపురానికి కారులో తరలిస్తున్న గంజాయి భద్రాచలం వద్ద పట్టుబడింది. కారులో తరలిస్తున్న 25 లక్షల రూపాయల విలువైన 50 కేజీల గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకోగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న క్రమంలో మాకు ఒకటి మెరూన్ కలర్ కేట్ కారు రావడము అనుమానాస్పదంగా రావడం గుర్తించాము. దాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని వివరాలు సేకరించి విచారించగా అందులో గంజాయి తెస్తున్నట్టు చెప్పడం జరిగింది. వెంటనే వాటిని అన్నిటిని మేము తనిఖీ చేసిన క్రమంలో మాకు మొత్తం 50 కిలోల 400 గ్రాముల ఎండు గంజాయి లభించడం జరిగింది. అట్లాగే వారి వద్ద 4 సెల్ ఫోన్లు మరియు 17,000 రూపాయల క్యాష్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది.